గత పర్యాయం తెలుగుదేశం పార్టీ గెలిచిన సీట్లు 23. అయితే 23లో ఇప్పుడు ఎంతమంది సిట్టింగ్లకు తెలుగుదేశం పార్టీ తిరిగి టికెట్లు ఇవ్వబోతుంది? ఇందులో దాదాపు 14 మందికి ఖాయంగా టికెట్లు కేటాయించే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అయితే పొత్తులో భాగంగా జనసేనకు కొన్ని సీట్లు కేటాయించాల్సి వస్తుంది. సో ఈ 23లో దాదాపు 5 స్థానాలు జనసేనకు కేటాయించే అవకాశాలు చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. ఒకవేళ బీజేపీ కనుక మళ్ళీ లైన్లోకి వస్తే కనుక బీజేపీకి కూడా సీట్ ఇచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఓవరాల్గా ఇప్పుడున్నటువంటి 23లో కొంతమంది ఆల్రెడీ వైసీపీలో కూడా జాయిన్ అయ్యారు. సో మిగిలిన ఇప్పుడు దాదాపు 23 ఇప్పుడున్నటువంటి సిట్టింగ్ స్థానాల్లో దాదాపు 14 స్థానాల్లో ఖాయంగా కనిపిస్తుంది. సిట్టింగ్లకి టికెట్లు ఇచ్చే ఛాన్స్ కనిపిస్తుంది. ఇక 5 స్థానాలు మాత్రం జనసేనకు పొత్తుల భాగంగా కేటాయించే ఛాన్స్ ఉన్నట్టుగా వార్తలు అయితే వస్తున్నాయి. చూడాలి మరి టీడీపీ ఇప్పుడున్నటువంటి గత పర్యాయం గెలిచినటువంటి 23 సీట్లో ఎంతమంది సిట్టింగ్లకు టికెట్లు ఇవ్వబోతుంది, రీజనల్ వారిగా ఎవరెవరికి మళ్ళీ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయబోతుంది, ఏం జరగబోతుంది అనే ఆసక్తి ఉత్కంఠ అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో నెలకొంది. ఎన్నికలు మరికొద్ది రోజుల్లో కొన్ని నెలల్లో దగ్గరలో ఉన్నాయి కాబట్టి ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇప్పుడున్నటువంటి సిట్టింగ్లకు ఎవరెవరికి టికెట్ రాబోతున్నాయి ఏంటనేది ఒక్కసారి చూద్దాం. ముఖ్యంగా అటు ఉత్తరాంధ్ర పాటు రాయలసీమ మిగతా అన్ని జోన్ల వారిగా చూస్తే ఒక్కసారి ఉత్తరాంధ్ర చూద్దాం. ఉత్తరాంధ్రలో ఇచ్చాపురం నుంచి శ్రీకాకుళం ఇచ్చాపురం నుంచి బెందాలం అశోక్ ఉన్నాడు. అలాగే సిట్టింగ్ ఇక అచ్చెన్నాయుడు ప్రస్తుతం టెక్కల్ నుంచి ఉన్నారు. ఇక దాంతోపాటు విశాఖ ఈస్ట్ నుంచి వెలగపూడి రామకృష్ణ బాబు ఉన్నాడు. ఈ ముగ్గురికి కూడా మళ్ళీ కన్ఫామ్గా టికెట్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇచ్చాపురం నుంచి అశోక్, అలాగే టెక్కల్ నుంచి ప్రస్తుతం అచ్చెన్నాయుడు సీనియర్ నేత, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా ఉన్నారు ఈయన. అలాగే విశాఖ ఈస్ట్ నుంచి రామకృష్ణ బాబు ఈయన కూడా టికెట్ చాలా కన్ఫామ్గా క్లియర్గా వచ్చే ఛాన్సెస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి ఈ 3 నియోజకవర్గాలకు సంబంధించి. ఇంకా కొన్ని నియోజకవర్గాలు కూడా చూద్దాం. ఉత్తరాంధ్రకు సంబంధించి ప్రధానంగా ఈ శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ 3 నియోజకవర్గాలు అయితే చాలా క్లియర్గా సీట్లు ఇచ్చే కన్ఫర్మ్ ఇచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. రైట్, ఒకసారి మిగతా నియోజకవర్గాలకు సంబంధించి ఎస్పీసీఆర్ మిగతా నియోజకవర్గాలకు సంబంధించి చూద్దాం. రైట్, ఇక విశాఖపట్నం సౌత్ తీసుకున్నట్టయితే ఇక్కడ నుంచి వాసుపల్లి గణేష్ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నారు. అయితే ఈయనే వైసీపీలోకి జంప్ అయ్యారు. వైసీపీలోకి గణేష్ జంప్ అయిన తర్వాత ప్రస్తుతం సౌత్ నుంచి అయితే కొత్త అభ్యర్థిని వెతుకోవాల్సిన పరిస్థితి తెలుగుదేశం పార్టీకి ఉంది. ఒకవేళ పొత్తులో భాగంగా ఈ సీటు కనుక వేరే వాళ్ళకి ఇస్తే కనుక జనసేనకి ఇచ్చే అవకాశం ఉండొచ్చు. రైట్, ఇక నార్త్ వచ్చేసి గంటా శ్రీనివాసరావు సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నారు. పొత్తులో భాగంగా ఈయనకు భీమిలికి మార్చే ఛాన్స్ అయితే కనిపిస్తున్నాయి. పొత్తులో భాగంగా ఇది బీజేపీకి వెళ్ళే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి విశాఖపట్నం నార్త్కు సంబంధించి. ఇంకొక నియోజకవర్గం చూద్దాం. విశాఖపట్నం నార్త్ తర్వాత విశాఖపట్నం వెస్ట్ గణబాబు, విశాఖపట్నం వెస్ట్ నుంచి గణబాబు ఉన్నారు. అలాగే చినరాజప్ప, నిమ్మకాయల చినరాజప్ప పెద్దాపురం నుంచి ఉన్నారు. ఇక వేగుళ్ళ జోగేశ్వరరావు మండపేట నుంచి ఉన్నారు. వీళ్ళ ముగ్గురు కూడా సిట్టింగ్, వీళ్ళ ముగ్గురు కూడా తిరిగి ఖచ్చితంగా కన్ఫామ్గా టికెట్ ఇచ్చే ఛాన్స్ అయితే మళ్ళీ కనిపిస్తూ ఉంది. వెస్ట్ నుంచి గణబాబు, పెద్దాపురం నుంచి చినరాజప్ప, అలాగే మండపేట నుంచి వేగుళ్ళ జోగేశ్వరరావు ఈ ముగ్గురు కూడా సీట్ ఇచ్చే ఛాన్సెస్ చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇక మరొక నియోజకవర్గం చూద్దాం. రాజమండ్రి సిటీకి సంబంధించి ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీకే మళ్ళీ సీట్ ఇచ్చే ఛాన్సెస్ కనిపిస్తాయి. ఒకవేళ ఆమె అభ్యర్థిత్వాన్ని మారిస్తే కనుక వాళ్ళ కుటుంబానికి చెందిన ఆదిరెడ్డి వాసు ఆమె భవానీ భర్తకు టికెట్ ఇచ్చే ఛాన్స్ కనిపిస్తుంది. ఒకవేళ భవానీ కనుక మార్చాలనుకుంటే పార్టీ ఆమె భర్త వాసుకి ఇక్కడ అంటే అదే ఫ్యామిలీకి టికెట్ అయితే ఎక్కడికి పోదు, ఆమె భర్తకు వాసుకు టికెట్ ఇచ్చే ఛాన్స్ అయితే రాజమండ్రి సిటీకి సంబంధించి అయితే చాలా క్లియర్గా కనిపిస్తుంది. సో ఇది మళ్ళీ రాజమండ్రి సిటీకి కూడా సిట్టింగ్లకి ఒకవేళ భవానీ ఇవ్వకపోయినా కూడా ఆమె ఫ్యామిలీకి భర్తకి టికెట్ ఇచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. ఇంకొక నియోజకవర్గం చూద్దాం. సో ఇది రైట్ ఉండి నియోజకవర్గానికి సంబంధించి మంతెన రామరాజు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు ప్రస్తుతం. మంతెన రామరాజు కనుక కాదు అనుకుంటే ఇవ్వకపోతే పొత్తులో భాగంగా జనసేనకు ఉండి సీటు వెళ్ళే ఛాన్సెస్ చాలా క్లియర్గా కనిపిస్తుంది. మనం అనుకున్న 5 స్థానాల్లో ఉండి కూడా ఒకటి కాబోతుందని వార్తలు అయితే వినిపిస్తున్నాయి. రైట్, ఇది మొత్తం మీద కొన్ని నియోజకవర్గాలకు సంబంధించి మనకైతే కొంతవరకు క్లారిటీ ఉంది. రైట్, ఒకసారి మా ప్రతినిధి కృష్ణమోహన్ లైవ్లో అందుబాటులో ఉన్నారు. కృష్ణమోహన్, ముఖ్యంగా మనం చెప్పుకునే కొన్ని నియోజకవర్గాలకు సంబంధించి శ్రీకాకుళం జిల్లా కావచ్చు, విశాఖ కావచ్చు, అలాగే గోదావరి జిల్లాలకు సంబంధించి కొన్ని జిల్లాలు, ఆయా జిల్లాలకు సంబంధించినటువంటి ఇప్పుడున్నటువంటి సిట్టింగ్లో ఎంతమందికి మళ్ళీ పార్టీ టికెట్లు కేటాయించే అవకాశం ఉంది అండ్ పొత్తులో భాగంగా జనసేనకు ఏ స్థానాలు కేటాయించే ఛాన్సెస్ ఉన్నాయి? రామదాస్, మొత్తం మీద అయితే ఏదైతే టీడీపీలో 23 మంది 2019లో గెలుపొందారు వాళ్ళ వ్యవహారంలో అంటే సిట్టింగ్ ఎమ్మెల్యేలకి సీట్లు వస్తాయా లేదా, వాళ్ళలో ఏమైనా మార్పు జరుగుతుందనే అంశం మీద టీడీపీ ఫోకస్ చేసింది.
అదే అందరూ సిట్టింగ్లందరికీ ఇస్తామని చెప్తున్నప్పటికీ కూడా కానీ కొన్ని మార్పులు చేర్పులు తప్పవు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అంటే బేసిక్గా మనం చూసుకుంటే ఉత్తరాంధ్రలో కావచ్చు, లేకపోతే ఉభయ గోదావరి జిల్లాల్లో కావచ్చు, ఈ జిల్లాల్లో సాధ్యమైనంత వరకు గెలిచిన వాళ్ళలో ఒక ఇద్దరు ఆల్రెడీ పార్టీని వదిలి వైసీపీకి వెళ్ళిపోయిన నేపథ్యంలో సో ఇలా చాలా ప్రాంతాల్లో దాదాపుగా 4 ఎమ్మెల్యేలు బయటికి వెళ్ళిపోయారు. సో ఆ 4 ఎమ్మెల్యే స్థానాలలో వేరే వాళ్ళకి టికెట్లు ఇచ్చే పరిస్థితి అయితే ఉంటుంది. అలాగే టికెట్లకి 23 మందిలో 17 మందికి దాదాపు 14-15 మందికి సిట్టింగ్లకి స్థానాలు వస్తాయి. అలాగే ఒక 5 మందికి మాత్రం జనసేన పొత్తులో కొంత మార్పులు చేర్పులు జరిగే పరిస్థితి ఉంది అనేది కొంత సమాచారం అవుతుంది. ఒకసారి డీటెయిల్గా కనిపోతే మనం ఉత్తరాంధ్ర జిల్లాలు కానీ చూసుకుంటే శ్రీకాకుళం జిల్లాలో సంబంధించి శ్రీకాకుళంలో అశోక్కి అయితే ఇచ్చాపురం నుంచి పోటీ చేస్తున్నారో ఆయన 3వసారి పోటీ చేయబోతున్నారు. అశోక్కి టికెట్ గ్యారంటీ. అలాగే టెక్కిలకి అచ్చెన్నాయుడు కూడా టికెట్ గ్యారంటీ. ఈ రెండు శ్రీకాకుళం జిల్లాలో 2 ఎమ్మెల్యేలు గెలిచారు. వాళ్ళిద్దరు సిట్టింగ్కి ఎమ్మెల్యేలకి తిరిగి సీట్లు ఇస్తున్నారు. విశాఖపట్నంలో 4 గెలిస్తే 4లో విశాఖపట్నం సౌత్ నుంచి వాసుపల్లి గణేష్ బయటికి వెళ్ళిపోయారు. ఆయన వైసీపీ టచ్లో వెళ్ళిపోయారు కాబట్టి ఆ సీటు మార్పు చెందే పరిస్థితి అయితే ఉంది. విశాఖ ఈస్టులో వెలగపూడి రామకృష్ణ ఉన్నారు. రామకృష్ణ బాబుకి గ్యారంటీగా సీటు ఉంటుంది. అలాగే విశాఖపట్నం సౌత్లో ఎవరైతే వాసుపల్లి గణేష్ వైసీపీలోకి వెళ్ళాడో ప్రస్తుతం అక్కడ గండి బాబ్జీ ఉన్నప్పటికీ కూడా ఆ స్థానంలో జనసేనకి ఏమన్నా ఇస్తున్నారా అది జనసేన కోరుతున్న నేపథ్యంలో జనసేనకు వెళ్ళే పరిస్థితి చాలా స్పష్టంగా కనబడుతుంది. మరోవైపు విశాఖ నార్త్ నుంచి గంటా శ్రీనివాసరావు గెలిచారు. కానీ ఆయన భీమిలి కోరుకుంటున్నారు. ఆ భీమిలి కోరుకుంటున్న నేపథ్యంలో అక్కడ ఒకవేళ బీజేపీ పొత్తుగానే ఉంటే విష్ణుకుమార్ రాజు ఏమైనా తెర మీదకి తీసుకుని వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. సో ఖచ్చితంగా ఇక్కడ మాత్రం గంటా శ్రీనివాస్ భీమిలి కోరుతున్నారు కాబట్టి నార్త్లో అక్కడ బీజేపీ అభ్యర్థులా లేకపోతే జనసేనకి ఇస్తారా అనేది కొంత క్లారిటీ రావాల్సిన పరిస్థితి. ఇక విశాఖ వెస్ట్ నుంచి మాత్రం కనబాబు గెలిచిన పరిస్థితి ఉంది. ఆయనకే సీటు కన్ఫర్మ్ అవుతున్న పరిస్థితి. ఇక ఉభయ గోదావరి జిల్లాలు కానీ చూసుకుంటే పెద్దాపురంలో నిమ్మకాయల చినరాజప్ప ఉన్నారు. ఆయనకి సీటు గ్యారంటీ. మండపేటకు సంబంధించిన వేగల్ల జోగేశ్వరరావు ఆయనకి సీటు గ్యారంటీ. ఇక రాజమండ్రి సిటీకి సంబంధించి చూసుకుంటే ఆదిరెడ్డి భవానీ ఉన్నారు. కానీ ఈసారి ఆ సీటుని తన భర్త వాసుకి ఇవ్వాలని అనుకుంటున్న నేపథ్యంలో ఆ సీటు అదే ఫ్యామిలీలో భార్యకి బదులు భర్తకి ఇచ్చే అవకాశం చాలా స్పష్టంగా కనబడుతుంది. అది ఆల్రెడీ డిక్లేర్ అయింది. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే రాజమండ్రి రూరల్లో గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఉన్నారు. గోరంట్ల బుచ్చయ్య చౌదరికి సంబంధించి కొంత ఆసక్తికరమైన చర్చ అయితే జరుగుతుంది. అంటే బహుశా ఆయన నిన్న సీటు నాకే అని చెప్పినప్పటికీ కూడా అక్కడ కొంత జనసేన ఈక్వేషన్స్తో ప్రెజర్ ఉంది కాబట్టి ఒకవేళ మారితే ఇన్ కేస్ 50-50 ఛాన్సెస్ అక్కడ మారితే మాత్రం జనసేనకి వెళ్తుంది. అప్పుడు బుచ్చయ్య చౌదరిని వేరే ప్రాంతానికి పెట్టాలని ఒక ఆలోచన ఉంది. కానీ బుచ్చయ్య చౌదరి మాత్రం ఈ సీటు తనకే వస్తుంది, తన్నే పోటీ చేయమని చెప్పారు అని చెప్పి నిన్న తన కార్యకర్తలతో చెప్పిన నేపథ్యంలో ఏం జరగబోతుంది అనేది చూడాలి. అంటే ఈ రెండు అంటే చూసాం ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లాలు. అలాగే పాలకొల్లు చూసుకుంటే నిమ్మల రామానాయుడు ఉన్నాడు. రామానాయుడికి సీటు గ్యారంటీ. అలాగే ఉండి విషయంలోనే కొత్త బ్రదర్స్ మధ్య సిట్టింగ్ ఎమ్మెల్యేలకి శివాకి మధ్య కొంత సీటు చేంజ్ అవుతున్న నేపథ్యంలో జనసేన కూడా అక్కడి నుంచి సీటు అడుగుతున్న పరిస్థితి. సో చూసుకుంటే ఇప్పుడు ఉత్తరాంధ్ర కావచ్చు, ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా ఈ సీట్లు మార్పులు చేర్పులు జరిగే పరిస్థితి కనపడుతుంది. రామ్దాస్ రైట్. అలాగే ఎస్ కృష్ణమోహన్, అంటే ఇక్కడ ఎవరైతే వైసీపీలకు జంప్ అయ్యారో ఆ స్థానాల్లో ప్రత్యామ్నాయ లీడర్షిప్ని ఎంకరేజ్ చేయట్లేదా టీడీపీ? ఆ స్థానాల్ని ఎందుకు జనసేనకు వదిలేసే ప్రయత్నం చేయబోతుందా? అదేం లేదు రామ్దాస్. పర్టికులర్గా ఏంటంటే ప్రత్యామ్నాయంగా కొంతమందిని ఎంకరేజ్ చేస్తుంది. అక్కడ బలమైన అభ్యర్థులుగా ఉన్నప్పుడు వాళ్ళని చూసుకోవడం లేదు. జనసేన పొత్తులో కూడా జనసేన అడుగుతున్న కొంతమందిని కూడా అదే స్థానాలు ఉన్నాయి కాబట్టి జనసేనకి కేటాయించడమా అనే ఒక చర్చ అయితే జరుగుతుంది. అందుకే ఎవరైతే ఈ 4 ఎమ్మెల్యేలు టీడీపీ నుంచి వెళ్ళిపోయారో ఆ వెళ్ళిపోయిన స్థానాల్లో కొంత అభ్యర్థులని తీసుకురావడం లేదు. జనసేనలో ఇంకా బలమైన అభ్యర్థులు ఉంటే ఈ ఉమ్మడి అభ్యర్థుల కింద జనసేనకి సీట్ ఇచ్చి అక్కడి నుంచి గెలిపించాలనుకోవడం. సో ఇది ఒక చర్చ జరుగుతుంది. అంటే ఈ 4 స్థానాల్లోనే కొంత కన్ఫర్మేషన్ ఇంకా రాలేదు. ఎవరికి ఇస్తారు ఏంటి అనేది ఇంకొంత క్రాస్ చెక్ జరుగుతుంది. బహుశా
ఈరోజు పీకే వీళ్ళందరూ కూడా వచ్చారు కాబట్టి రాబోయే రోజుల్లో ఒక వారం రోజుల లోపల ఇవన్నీ కూడా ఒక క్లారిటీకి వచ్చే అవకాశం అయితే కనబడుతుంది రామ్దాస్. రైట్. అలాగే కృష్ణమోహనిక ఉమ్మడి గుంటూరు సంబంధించి అలాగే రాయలసీమ సంబంధించి కొన్ని జిల్లాలకు సంబంధించి ఇంకా కొన్ని సిట్టింగ్ స్థానాలకు సంబంధించి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఎస్, నిమ్మల రామానాయుడు ఒకసారి మనం ఇందాక చెప్పుకున్నాం, పాలకొల్లు నుంచి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి నిమ్మల రామానాయుడికి మళ్ళీ కేటాయించే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. రేపల్లి నుంచి ఉమ్మడి గుంటూరు జిల్లా రేపల్లి నుంచి అనగాని సత్యప్రసాద్కి మళ్ళీ టికెట్ కేటాయించే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అలాగే పర్చూరు నుంచి ఏలూరు సాంబశివరావుకు మళ్ళీ సీటు అభ్యర్థిత్వం ఖరారు చేసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. రైట్. ఇక గన్నవరం నుంచి గెలిచినటువంటి వల్లభనేని వంశీ ఆయన వైసీపీలోకి జంప్ అయ్యారు. మరి వల్లభనేని వంశీ స్థానంలో యార్లగడ్డ వెంకట్రావుకే గన్నవరం టికెట్ రేస్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. చాలా క్లియర్గా వెంకట్రావునే అధిష్టానం ఖరారు చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇది కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్న పరిస్థితి కనపడతా ఉంది. రైట్. ఎస్, కృష్ణమోహన్ ఒక్కసారి మనము ఈ నియోజకవర్గాలు ముఖ్యంగా రేపల్లె అలాగే పర్చూరు దాంతోపాటు అద్దంకి గొట్టిపాటి రవి కూడా అద్దంకి ఆయనకు కూడా మళ్ళీ తిరిగేయడానికి పరిస్థితి కనబడుతుంది. ఇక ముఖ్యంగా గన్నవరం సంబంధించి గన్నవరంలో వల్లభనేని వంశీ వైసీపీలోకి జంప్ అయిన తర్వాత అక్కడ కాస్త టీడీపీ టికెట్ సంబంధించి అభ్యర్థిత్వం సంబంధించి చాలా మంది ఆశావాహులు పోటీ పడుతున్న పరిస్థితి కనబడుతుంది. సో అక్కడ యార్లగడ్డ వెంకట్రావు వైపు అధిష్టానం మొగ్గు చూపే ఛాన్సెస్ ఉన్నట్టుగా వార్తలు వస్తున్న పరిస్థితి. ఈ నియోజకవర్గాలకు సంబంధించి ఉమ్మడి గుంటూరు జిల్లాకు కావచ్చు అలాగే ఈ గన్నవరం సంబంధించి కావచ్చు ఎట్లాంటి స్ట్రాటజీతో పార్టీ ముందుకెళ్ళబోతుంది? కృష్ణా జిల్లాకు సంబంధించి చూసుకుంటే ఏదైతే గన్నవరం ఇక్కడ వల్లభనేని వంశీ టీడీపీ నుంచి గెలుపొందారు. టీడీపీ నుంచి గెలుపొందిన తర్వాత ఆయన వైసీపీ టచ్లోకి వెళ్ళిపోయారు. వైసీపీ కార్యక్రమాలని రెగ్యులర్గా తన నియోజకవర్గంలో చేస్తారు. అయితే అక్కడ యార్లగడ్డ వెంకట్రావు ఎవరైతే టీడీపీలో వంశీ మీద పోటీ చేసి ఓడిపోయారు, అతి తక్కువ మార్జిన్తో ఓడిపోయారో ఆయన్ని టీడీపీ క్యాచ్ చేసింది. సో ఆయన ఇప్పుడు టీడీపీలో చాలా యాక్టివ్ రోల్ తీసుకున్నారు గన్నవరం నుంచి. నేను ఎలాగైనా సరే గన్నవరం నుంచి చూసుకుంటే ఖచ్చితంగా అతన్ని ఓడగొట్టాలి అనే ఒక పట్టుదలతో ఉన్న పరిస్థితి అయితే చాలా స్పష్టంగా వస్తుంది. అందులో భాగంగానే ఫస్ట్ కృష్ణా జిల్లాలో గన్నవరం సీటును మాత్రం యార్లగడ్డ వెంకట్రావుకి ప్రకటించారు. ఇది కన్ఫర్మ్. సో ఇక టీడీపీ నుంచి మాత్రం యార్లగడ్డ వెంకట్రావు అక్కడ రంగంలో దిగుతున్న పరిస్థితి. అలాగే విజయవాడ ఈస్ట్ చూసుకుంటే గద్దె రామ్మోహన్ రావుని తీసుకొని ఇచ్చారు. సార్ ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే అక్కడ. అయితే ఇప్పుడు కేశినేని నాని కానీ కేశినేని చిన్ని కానీ ఈ కేశినేని బ్రదర్స్ మధ్య జరుగుతున్న ఎంపీ ఎమ్మెల్యేల సీట్లో కేశినేని చిన్నిని అక్కడ ఉంచితే ఎలా ఉంటుంది అనే ఒక చర్చ జరుగుతోంది. గద్దె రామారావుని వేరే ఒక మంచి ప్లేస్లో కల్పించాలనేది టీడీపీ ఆశిస్తుంది. దాని మీద కూడా ఇంకా క్లారిటీ రావాల్సిన పరిస్థితి అయితే ఉంది. కృష్ణా జిల్లాలో ఈ 2 సీట్లలో కొంత ఒకటి క్లారిటీ వచ్చింది, ఒకటి మాత్రం టీడీపీలో గెలిచిన గద్దె రామ్మోహన్ రావుకి ప్లేస్లో మాత్రం కొంత చేంజెస్ జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. ఇక గుంటూరు నుంచి చూసుకుంటే రేపల్లెలో అనగాని సత్యప్రసాద్కి గ్యారంటీ. అలాగే గుంటూరు వెస్ట్ నుంచి గెలిచిన మద్దాల గిరి ఆయన వైసీపీలోకి వెళ్ళిపోయారు. ఇక్కడ అసలు సీటు కన్ఫర్మ్ కాల. గుంటూరు వెస్ట్కి టీడీపీ నుంచి ఎవరిని రంగంలో పెట్టాలి, బీసీ సామాజిక వర్గాన్ని పెట్టాల్సి వస్తుంది కాబట్టి అక్కడ ఎవరిని తెర మీదకి తీసుకొని వస్తారో అనే ఒక చర్చ అయితే జరుగుతుంది. ఇంకా దాని మీద ఒక క్లారిటీ రాలేదు. బహుశా ఈ మంత్ ఎండింగ్ లోపల అది కూడా క్లారిటీ వచ్చే పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక ప్రకాశం జిల్లా చూసుకుంటే ఏలూరు సాంబశివరావు గ్యారంటీ, అద్దంకిలో గొట్టిపాటి రవికుమార్ ఉన్నారు, ఆయన సీటు గ్యారంటీ. చీరాల నుంచి పోటీ చేసిన కరణం బలరాం అక్కడి నుంచి వైసీపీలోకి వెళ్ళిపోయారు. సో ఈ సీట్లో ఇక్కడ మళ్ళీ ఎవరిని చీరాలకి తీసుకురావాలనే ఒక చర్చ కూడా జరుగుతుంది. అంటే కరణం బలరాం చాలా కాలంగా టీడీపీతో ఉన్న వ్యక్తి సడన్గా వైసీపీలోకి వెళ్ళిపోయిన నేపథ్యంలో అక్కడ ఎవరిని టీడీపీ అభ్యర్థిని నిలబెడతారనేది చూడాలి. ఇక కొండేపి విషయంలో డోలా బాల వెంకటస్వామికి ఆయన సీటు కన్ఫర్మ్ అయిపోయింది. సో ప్రకాశం జిల్లా కూడా కంప్లీట్ అయింది. సో మిగిలిన ఇంకా 2 జిల్లాలు అనంతపురం జిల్లా, చిత్తూరు జిల్లా, ఈ 2 జిల్లాలకు సంబంధించి కానీ ఒకసారి చూసుకుంటే రామ్దాస్ ముఖ్యంగా చిత్తూరులో స్వయంగా పార్టీ అధినేత చంద్రబాబు ఉన్నారు, ఇక పయ్యావుల కేశవ్ ఉన్నారు, అలాగే దాంతోపాటు హిందూపూర్ నుంచి ఆయన అధినేత బామర్ది బాలకృష్ణ స్వయంగా ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ 3 నియోజకవర్గాలకు సంబంధించి ఎట్లాంటి స్ట్రాటజీతో పార్టీ, అఫ్ కోర్స్ చంద్రబాబు నాయుడు కుప్పం కన్ఫర్మ్ అనుకోండి, ఇంకా హిందూపూర్ నుంచి మరి బాలకృష్ణ ఈసారి ఆసక్తిగా ఉన్నారా, దాంతోపాటు పయ్యావుల కేశవ్ సంబంధించి సో ఎట్లా ఉండబోతుంది? రైట్. ఈ 3 స్థానాలు మనం ఏం చెప్పబలేదు. గ్యారంటీగా 3 సిట్టింగ్ ఎమ్మెల్యేలకి తిరిగి స్థానాలు ఇచ్చే పరిస్థితి అయితే ఉంది. అనంతపురంలో పయ్యావుల కేశవులకు కానీ
హిందీపురం నుంచి బాలకృష్ణ కావచ్చు, లేకపోతే కుప్పం నుంచి యాజ్ యూజువల్ చంద్రబాబు రంగంలో ఉంటారు. అంటే దాదాపుగా 14 స్థానాలు కన్ఫర్మ్ చేసింది టీడీపీ 23లో. 4 స్థానాలు బయటికి వెళ్ళిపోయి మిగతా 5 స్థానాలు జనసేన మధ్య కొంత మార్పులు చేర్పులు కనపడుతున్నాయి. అయితే వైసీపీలో జాయిన్ అయిన తర్వాత గన్నవరం టికెట్ తప్పితే ఆ 3 స్థానాల్లో మిగతా 3 స్థానాల్లో చీరాల కావచ్చు, గుంటూరు వెస్ట్ కావచ్చు, వీటిల్లో కొంత ఇంకా అభ్యర్థుల గురించి సర్చింగ్లో టీడీపీ జనసేన పడింది. మరి అక్కడ టీడీపీని జనసేనని కల్పిస్తారా లేకపోతే ఏ విధంగా ఇస్తారనేది చూడాలి. కానీ ఈ ఈ ఈ సమీకరణాలు, ఈ కూర్పు అంతా కూడా దాదాపుగా ఈ నెలాఖరు లోపల పూర్తి చేయాలనేది చాలా స్పష్టంగా ఆలోచిస్తుంది టీడీపీ. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఇది మొత్తం మీద 23 సీట్లు, గత పర్యాయం గెలుచుకున్నట్టు 23 సీట్లకు సంబంధించి తెలుగుదేశం పార్టీ దాదాపుగా 14 మందికి సిట్టింగ్లకే మళ్ళీ అభ్యర్థిత్వాలు ఖరారు చేసే ఛాన్స్ కనిపిస్తుంది. ఇక పొత్తులో భాగంగా జనసేనకు 5 సీట్లు కేటాయించే అవకాశం ఉన్నాయి. ఇక బీజేపీకి విశాఖ నార్త్కు సంబంధించి ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తుంది. చూడాలి మరి ఈ 23 మందిలో దాదాపు 4 వైసీపీలో చేరారు. ఇంకా అంటే అభ్యర్థిత్వాల మార్పుకు సంబంధించి చాలా క్లియర్గా ఎక్కువ మంది ఆశావాహులు పోటీ పడుతున్న పరిస్థితి. సో అక్కడ పార్టీ అధినేత ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, ఈ 23 సిట్టింగ్ స్థానాల్లో కూడా ఏమైనా మార్పులు చేయబోతున్నారా, దాంతోపాటు మిగతా అన్ని నియోజకవర్గాలను పక్కన పెడితే ఇప్పుడున్నటువంటి 23 నియోజకవర్గాలకు సంబంధించి చాలా ఇంట్రెస్టింగ్ చర్చ అయితే సాగుతుంది. ఇందులో ఎంతమందికి మళ్ళీ అభ్యర్థిత్వాలు ఖరారు కాబోతున్నాయి, ఏం జరగబోతుంది, టీడీపీ ఎవరికి సీట్ కేటాయించబోతుందని మాత్రం రాజకీయ వర్గాల ఆసక్తికర చర్చ అయితే సాగుతుంది. చూడాలి మరి. ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఏపీలో ఇప్పటికే అటు అధికార వైసీపీ కూడా ఎమ్మెల్యేలను ఒక్కొక్కరిగా పిలుస్తూ ముఖ్యమంత్రి అభ్యర్థిత్వాల మార్పు సంబంధించి అయితే డిస్కస్ చేస్తున్నారు. కొత్త